ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 2వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో, సాసీసు, సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 2వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ, మీరు చేపట్టిన విషయాలు కానీ, మీరు చేపట్టిన పనులు కానీ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా సిద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని అమ్మానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు మీకు బహుమానంగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మానసికంగా, శారీరకంగా సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఈ రోజున నిరభ్యంతరంగా కూడా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా సానుకూలం. ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా శ్రమించి కష్టపడి పనిచేస్తారు, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఉత్సాహంగా పనిచేస్తారు. ఆ ఉత్సాహంగా పనిచేస్తుండటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనులకి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తిస్తారు. దానివల్ల మీకు తగిన కొత్త బాధ్యతలు కూడా మీకు అప్పగించడానికి, గౌరవ మర్యాదల్ని మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి. అలాగే ఈ సంపూర్ణంగా విజయవంతం అవటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా మీరు పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రాంతాల్లో మీ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. దానివల్ల మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు కానీ, ప్రభుత్వ సంబంధమైన రుణాలు కానీ మీరు చేయడానికి అవన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు కావడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత అంతా కూడా వాళ్ళకి ఈ రోజున ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి, అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఉన్న చిన్న అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావటం, ఇద్దరు కూడా వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది జరగటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా, జాలీగా గడపడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు కోరుకున్న వస్తువులన్నీ కూడా మీరు ఇతరులు మీకు బహుమతంగా ఇవ్వటం, మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వటం వల్ల మీరు మానసికంగా కొంచెం
ఎక్కువగా సంతోషపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీ ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించి మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లభిస్తుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళు మీ యొక్క ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. పై అధికారుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. పై అధికారుల యొక్క మెప్పు కూడా మీకు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున ఏకాగ్రత బాగా కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. ఆ చదువు మీద శ్రద్ధ బాగా కలగటం వల్ల, ఏకాగ్రత కుదరటం వల్ల మీరు మీ యొక్క విద్యా విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మంచి ర్యాంకులను మీరు సాధిస్తారు. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈరోజు అంతా కూడా మీకు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్తే దూర ప్రయాణాలన్నీ కూడా మీకు లభిస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి. అది కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ యొక్క స్థానాలన్నీ కూడా బదిలీపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి అమోఘమైన లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం, సంతోషానికి సంతోషం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీరు చేయండి. అలాగే వైష్ణవ సంబంధమైన ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దానివల్ల మీ మనోబలం పెరిగి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.